హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మై బ్యూటిఫుల్ వరల్డ్ అనే ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈసారి నేను నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ని అండ్ కుకింగ్ వీడియోస్ని అండ్ షాపింగ్ని ఇంకా నాకు తెలిసినటువంటి విషయాలని కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ ఛానల్ ద్వారా నేను మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరిగింది. నా వ్లాగ్స్ని ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ మొదలు పెడదామా అండి. ఈరోజు 10:30 అవుతుందండి. బాల్కనీలోకి వచ్చాను. నా బుద్ధుని చూసుకుని అండ్ మై ప్లాంట్స్ ఓన్లీ 2 ప్లాంట్సే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఆ ప్లాంట్స్ని కూడా అలా చూస్తూ ఉన్నాను. అండ్ కిచెన్లోకి వచ్చాను. ఇప్పుడు కిచెన్లో అయితే నా హార్ట్ సింబల్ ఉంది కదండి, అది నా ఫేవరెట్, అందుకే కిచెన్లో పెట్టుకున్నాను. అండ్ నా కిచెన్ నుంచి మెయిన్ రోడ్ కనిపిస్తుందండి. ఆ మెయిన్ రోడ్ వైపు చూస్తూ అలా వంట చేసుకుంటూ ఉంటాను నేను. అయితే ఈరోజు మీకు కూడా చూపించేశాను నా కిచెన్ నుంచి వ్యూ అంతా. ఈరోజు అయితే చిక్కుడు టమాటా కూర వండానండి. అండ్ చిక్కుడు టమాటా కూర అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. చాలా మంచిది కదా, పోషక విలువలు అవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ కారపూస కూర అండి ఇది. కారపూసతో కూర ఎలా చేస్తారు అని అనుకోవద్దు, చేస్తారండి. నేను ఎప్పుడైనా చేసి చూపిస్తాను కూడా మీకు. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కర్రీ కూడా ఇది. తినడానికి మనకి దేంట్లోనైనా బాగుంటుంది, చపాతీకి కానీ రైస్లో కానీ. అండ్ మా వారేమో పోతుగడ్డ మూవీ చూస్తున్నారు. ఇది ఈటీవీ విన్లో ఉన్నట్టుంది. స్టార్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. చూద్దాం అని చెప్పేసి మొదలు పెట్టాము, కానీ బయటికి వెళ్ళే పని ఉంది అని చెప్పేసి అని హాఫ్ మూవీ చూసామండి. తర్వాత చూద్దాం అనుకుంటున్నాం. ఈ లోపల నా ఫిష్ ట్యాంక్ దగ్గరికి వచ్చేసాను. నా మోస్ట్ ఫేవరెట్. ఇవి చాలా చాలా పాజిటివ్ వైబ్స్ని ఇస్తాయండి నాకు. దగ్గరికి వెళ్ళేసరికి చాలా ముందుకు వచ్చి ఉంటాయి, ఏదో నాతో మాట్లాడుతున్నాయా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, అవి చాలా దగ్గరగా వచ్చినాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. చాలా ఫేవరెట్ అండి ఈ ఫిష్ ట్యాంక్ నాకు. అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్ చూడండి, ఇది తిరుగుతుంది యాక్చువల్లీ, ఛార్జింగ్ మాట. మా అబ్బాయి కోసం అని చెప్పేసి ఫ్రూట్ రెడీ చేస్తున్నాను. అంటే బాబుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మేము బయటికి వెళ్ళే ప్లాన్ ఎలాగో ఉంది కాబట్టి వచ్చి లంచ్ చేస్తే ఆ టైంకి తను కూడా లంచ్ చేస్తాడు మాతో పాటు. సో మేము వచ్చే వరకు ఈ ఫ్రూట్తో మేనేజ్ చేస్తాడని చెప్పేసి పెట్టేసి వెళ్ళాము. అండ్ బయలుదేరుతున్నాము, లాక్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా బయటకు వెళ్తూ ఒకసారి ఎప్పుడు బయటకు వెళ్తూ ఉంటే మా పక్కింట్లో ఉన్న తులసి మొక్క బాగా కనిపిస్తుందండి. చాలా ఇష్టం నాకు ఆ తులసి మొక్క అంటే. చాలా గ్రీన్గా మంచిగా అనిపిస్తుంది. మా హస్బెండ్ తాళం వేస్తున్నారు, లాక్ చేస్తున్నారు. యాక్చువల్లీ తులసి మొక్క గురించి చెప్పాలంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. అందరికీ ఆనవాయితీ ఉండదంట కదా అది తులసి మొక్క పెట్టుకోవడం. సో అందుకే నేను పెట్టను. మా ఇంట్లో ఎవరూ పెట్టలేదు, అటు అత్తవారి సైడ్ కానీ ఇటు అమ్మవారి సైడ్ కానీ ఎవరూ పెట్టుకోలేదు. అందుకే నేను పెట్టుకోలేదు తులసి మొక్క. కానీ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మెడికల్ వాల్యూస్ ఉన్నాయంటారు. తులసి ఆకుతో ఆ వాటర్ తాగుతూ ఉంటే చాలా మంచిది అంటారు. కానీ అది తెచ్చుకుని పెట్టుకోవాలంటేనే భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఆనవాయితీ లేనిది చేస్తే మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అని ఒక టెన్షన్ అయితే ఉంటుంది మనసులో. అది నిజమేనా లేకపోతే కాదా ఒకసారి నాకు చెప్పండి, ఎవరైనా మీకు తెలిస్తే. అందరూ కొనుక్కోవచ్చా తులసి మొక్కని అనేది నాకు డౌట్ ఇప్పటికీ కూడా. సో చూద్దాం. అంటే తులసి మొక్క మనకి అవసరం వచ్చినప్పుడు, ఆ తులసి ఆకులు అవసరం వచ్చినప్పుడు చాలా వరకు కూడా ఎవరు ఇవ్వరండి, ఎందుకంటే పూజిస్తారు కదా. అందుకు నాకైతే అనిపిస్తుంది తీసుకొచ్చి వాచ్మెన్ వాళ్ళ ఇంటి దగ్గరైనా పెడదామా అనిపిస్తుంది. కానీ కొనడానికే ధైర్యం సరిపోవట్లేదు, అందుకే ఇంతసేపు మాట్లాడుతున్నాను. కిందకైతే వచ్చేసాము.
వచ్చాము కిందకి. మాది 4th ఫ్లోర్ అండి. ఇంకా ఒకవేళ పవర్ లేకపోతే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది నా స్కూటీ అండి, నా ఫేవరెట్. కాకపోతే ఈ మధ్యన నాకంటే ఎక్కువ మా అబ్బాయే యూస్ చేస్తున్నాడు. వాడికి చక్కగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది వాడికి. అంతే కదండి, వాడి స్కూటీలో వెళ్తూ ఉంటే నాకు విపరీతమైన ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. చాలా చిన్న పిల్లవాడు అప్పుడే ఇంత పెద్ద అయ్యాడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మా వారితో స్టార్ట్ అయ్యానమాట షాపింగ్కి. అంటే మా వారికి వేరే పనులు ఉన్నాయి, సో ఆ పనులతో పాటు నాకు కూడా కొంచెం షాపింగ్ ఉంది, చేసుకుందాం కదా అని చెప్పేసి వెళ్తున్నానండి. మా ఇంటి దగ్గర ఉన్న ఈ ఆంజనేయ విగ్రహం అంటే చాలా చాలా పవర్ఫుల్ అంటారు అందరూ కూడా. వెళ్తూ ఉన్నాము. బయటకు వచ్చాయంటే నాకు సిటీ టూర్ అయిపోతుందండి. పర్టికులర్గా సిటీని వేరేగా మేము ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది తెన్నేటి పార్క్ అండి. చాలా వరకు ఇంకా సండే వచ్చిందంటే ఇక్కడ అస్సలు ఖాళీనే ఉండదు. కానీ మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మాకు 2 మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. ఒకటి బీచ్ రోడ్డు, లేకపోతే మెయిన్ రోడ్డు. మోస్ట్ ఆఫ్ ది టైం మేము బీచ్ రోడ్డే సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే బీచ్ నేను చూస్తూ అలా వెళ్తూ ఉంటే ఆనందమే వేరు కదా, అసలు చాలా బాగుంటుంది. ఇలా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఇది ఆర్కే బీచ్ అండి. ఇలా పని మీద వెళ్తున్నప్పుడు చాలా ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది. మా వారి పని అయిన తర్వాత షాప్కి అయితే వచ్చేసాము షాపింగ్కి. జగదాంబిక పర్ల్స్ అండ్ జ్యువెల్స్ అండి. అంటే రెగ్యులర్గా నేను ఇయర్ రింగ్స్ ఇవే యూస్ చేస్తాను. నాకు గోల్డ్ యూస్ చేయడం ఇష్టం ఉండదు. రెగ్యులర్ వేర్ ఇవే మాట. ఎందుకంటే నాకు నైట్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే నైట్ అయితే రిమూవ్ చేసేయచ్చు కదా అని యూస్ చేస్తాను. అవి ఒక పెయిరే ఉన్నాయి, ఇంకా తీసుకుందాం ఇంకొక పెయిర్ అని చెప్పేసి వచ్చానమాట. చాలా బాగున్నాయండి డిజైన్స్ చూస్తే. అసలు ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఇక్కడ ప్రైసెస్ అయితే 350 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి. అక్కడ మనం అడగొచ్చు వాళ్ళు తగ్గించమని. ఒక 10% 20% అయితే తగ్గిస్తారు. నేను అన్నీ ట్రై చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ చూడండి చాలా బాగున్నాయి. నా ఫేస్కి అయితే బాగా నచ్చినాయి నాకు ఇవి. కానీ నేను రెగ్యులర్ వేర్ కదా తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకు ఇవి చిన్నగా ఉన్నాయి, సో బాగున్నాయి అనిపించింది నాకు. ఇంకా అలా ట్రై చేస్తూనే ఉన్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. అంటే ఓన్లీ గోల్డ్తో చేసినలా అనిపించినాయి అన్నమాట. అసలు 1 గ్రామ్ గోల్డ్ అంటే ఎవరో నమ్మరు, అలా ఉన్నాయి అవి. ఇవి చూడండి పార్టీ వేర్. అసలు ఏదైనా మంచి పూజకి కానీ పెళ్ళికి కానీ పెట్టుకుంటే అద్దరిపోతాయి అంతే. అసలు చాలా చాలా బాగుంది. అసలు టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా అది. ఇవన్నీ కూడా నేను చూసింది కూడా. ఇంకా అవి చూసేసిన తర్వాత ఇవి జడాకుందంతో వచ్చినాయండి. ఇవి వెండితో చేసిన జడాకుందన్ వర్క్తో వచ్చిన ఇవి లాకెట్స్ మాట. లాకెట్స్కి పర్ల్స్కి జాయిన్ చేసుకుని వేసుకుంటే శారీస్ మీద చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇవన్నీ పంచలోహ విగ్రహాలు అనమాట. పంచలోహ విగ్రహాలు అండ్ పంచలోహ కుంకుమ భరిణలు అన్నీ. మనం షాప్కి వచ్చామంటే అన్నీ ఒకసారి లుక్ వేసేస్తాం కదండి. ఇవన్నీ కూడా అంటే మా పాపకి మ్యారేజ్ అయినప్పుడు, మా బావగారి గారి అమ్మాయికి మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడే తీసుకున్నాం. వినాయకుడు అండి పంచలోహంతో చేసింది, చాలా బాగుంది. అసలు పూజ గదిలో అయితే చాలా బాగుంటుంది. కానీ అంత పెద్ద విగ్రహం పెట్టుకోరు అనుకుంటా పూజ గదిలో. ఇవి పర్ల్స్ అండి, పర్ల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమో హారం, అసలు టెంపుల్ జ్యువెలరీ ఉంది. చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా నేను ఇక్కడే తీసుకుంటాను ఏం తీసుకోవాల్సి వచ్చినా, ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి. ఇంకా నేను 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ ఇవన్నీ పర్ల్స్ మాట. ఇవన్నీ పర్ల్సే. నేను ఇందాక జడాకుందంతో చూపించాను కదండి, అవి వాటికైతే బాగుంటాయి. ఇవి చోకర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇవన్నీ చూస్తున్నాను, ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ అండి, చాలా అంటే సీజెడ్స్ తోటి వాటితోటి వచ్చినవి అవన్నీ కూడా బాగున్నాయి. బ్యాంగిల్స్ అండ్ ఇవి మొత్తం చాన్బాలీస్
అన్నీ ఉన్నాయి. ఒక లుక్ వేసేసాను అలాగా. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట ఏం కావాలా అని అడుగుదామని చెప్పేసి ఇప్పుడే ప్లాన్ చేశాను అనమాట. పర్ల్స్ ఇవన్నీ పర్ల్స్. దీంట్లో నేను అడిగానండి ఆ జడాకుందన్కి ఎంత అవుతుందని. ఆ లాకెట్, పర్ల్స్, చైన్ 2 ప్యాకెట్లు తీసుకుంటే అది వస్తుంది అన్నారు. 5000కి అలా వస్తుంది అన్నారు. వెండి కదండి, తీసుకున్నా బాగుంటుంది. ఇవన్నీ పర్ల్స్తో చేసినవి. ఇది జడాకుందన్ అండి, జడాకుందన్తో చేసింది. చాలా బాగుంది అసలు, ఎంత బాగుందో. అందుకే జూమ్ చేసి మరీ చూపించాను. తర్వాత ఇవన్నీ చూసేసి ఒక లుక్ వేసేసి ఇంటికి వచ్చేసాను నేను. ఇవి చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తుంది, అంత బాగున్నాయి. నేను తీసుకున్న 2 pairs అండి ఇవి. రెగ్యులర్ వేర్లోనే తీసుకున్నాను 2 pairs కూడా. ఇయర్ రింగ్స్కి గ్యారంటీ ఉంటుందండి 1 year. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా చాలా బాగానే ఉంటాయి, అవి పాడవు. సో ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.